ప్రతి ఏడాది క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. రంజాన్కు ముస్లింలకు, బతుకమ్మకు హిందువులకు బట్టలు పంపిణీ చేశాం. నియోజకవర్గంలో చర్చిల నిర్మాణానికి నా సహకారం అందించాను. సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మించుకున్నాం. క్రైస్తవుల సమాధుల కోసం స్థలం కూడా ఇచ్చాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు హరీష్ రావు. దయచేసి ఆయా ప్రాంతంలో వచ్చి మీరు వచ్చినట్టయితే దేవుని వాక్యం ప్రత్యేక వందనాలు. మంచిది, ఒక మాట ఎదురాన్ని చదువుకుందాం. ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మనము కొన్ని నిమిషాలు, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం అనుదానించుకుందాం. రోమా పత్రిక. ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మీకరణ సకల దీవెనలు, ఆయన సరైన కాపుదల, బాల యేసుగా జన్మచేసి ప్రభుకి దీవెనలు ఇక చేయడం మనకందరికీ ఇప్పుడు సదాకాలంతో నీ దేవుడికి గాక. ఆమేన్. టి హరీష్ రావు గారి ఇస్తున్నాను. ఈ వేదిక పైన ఉన్న దేవుని సేవకులందరికీ, సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున వరుస నా వందనాలు తెలియ. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! We wish you a Merry Christmas! We wish you a Merry Christmas! We wish you a Merry Christmas and a Happy New Year! Happy Christmas! Hallelujah! రాజమణి ఎల్లవా ఎవరు కూడా మద్దతు ఎవరు కూడా డిస్కస్ చేయొద్దు. మీ భాష గారిని ఉపయోగించాలో అందరూ కూడా దయచేసి ఎవరు కూడా తొందరపడద్దు. మా క్రైస్తవ సోదరీమణులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఈ క్రిస్మస్ ఈవ్ను, ఈ పండగను రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా పేదలందరికీ కూడా ఉచితంగా బతుకమ్మ సందర్భంగా బట్టలు ఇస్తూ, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అందరూ కొత్త బట్టలతో పండుగ జరుపుకోవాలని మన ఈ బట్టలు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మన సిద్దిపేట నియోజకవర్గంలో కూడా మీ అందరి సంతోషాల మధ్య ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు యేసుక్రీస్తు మహాప్రభు మరి అందరూ కూడా ఈ భూమి మీద ఉండేటువంటి ప్రజలు సంతోషంగా ఉండాలని, అందరూ శాంతితో ఉండాలని, ప్రజల మధ్య రాగద్వేషాలకు అనుగుణంగా మరి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరి యేసుక్రీస్తు మనకు బోధించడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా మరి అన్ని గ్రామాల్లో కూడా చర్చిల నిర్మాణానికి అనుమతులు అందిస్తూ, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి వ్యక్తిగతంగా కూడా నా సహకారాన్ని అందిస్తున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎవరు ఏ గ్రామం నుంచి కూడా మేము చర్చి కట్టుకుంటున్నామని నా దగ్గరికి వచ్చినప్పుడు కాదనకుండా ఉడుతా భక్తిగా సహాయం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తూ ఉన్నాం. ఇలా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాం. మన సిద్దిపేటలో కూడా
క్రైస్తవ భవనం కూడా ఒక చక్కగా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ భవనానికి మా మిత్రులందరూ కోరగానే మంచి స్థలాన్ని ఇచ్చాం, భవనం కూడా నిర్మించి ఇచ్చాం. మొన్న ఈ మధ్యనే సమాధుల స్థలానికి ఇబ్బంది అవుతుందని నా దృష్టికి తెచ్చినప్పుడు మరి క్రైస్తవుల కోసం సమాధుల స్థలానికి కూడా మంచి అంటే ఒక అనువైనటువంటి స్థలాన్ని మరి ప్రభుత్వం చేత పట్టా ఇప్పించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా మరి ఆ యేసుక్రీస్తు యొక్క దయతో మీరందరూ బాగా జీవించాలని, సుఖ సంతోషాలతో మన రాష్ట్రం, మన సిద్దిపేట అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆ యేసుక్రీస్తు మహాప్రభువును ప్రార్థిస్తూ మరి మరొకసారి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.